నీ విశ్వాసము దేవుడి యొక్క రాజ్యంలో ప్రవేశించినంత వరకు కూడా నువ్వు కాపాడుకుంటూనే ఉండాలి. అంటే విశ్వాసం ఆనాటికి దినదినాభివృద్ధి చెందుతూ ఉండాలి తప్ప విశ్వాసంలో మనం రోజు రోజుకి డౌన్ఫాల్ అయిపోవాలని మనము ఉండకూడదు. కాబట్టి విశ్వాసంలో నడవాలంట, నిలకడగా ఉండాలంట, మెలకువగా ఉండాలి, విశ్వాసంలో నిలకడగా ఉండాలి. మూడవది పౌరుషముగా ఉండాలి. ఎలా ఉండాలంటే పౌరుషముగా ఉండాలంట. ఏ పౌరుషం? లోకానుసారమైన పౌరుషం కాదండి, ఆత్మీయానుసారమైన పౌరుషం. ఆత్మీయానుసారమైన పౌరుషం మనం కలిగి ఉండాలి. ఆత్మానుసారంగా జీవించే వాళ్ళుగా ఉండాలి. ఆత్మను బట్టి మాత్రమే మనం నడుచుకునే వాళ్ళుగా మనం ఉండాలి. అన్ని పౌరుషం మనం కలిగి ఉండాలి తప్ప లోకానుసారమైన పౌరుషం మాత్రం మనకి ఉండకూడదు.